గంజాయి దందాలో రోజా తీవ్ర షాక్ లో వైసీపీ. దీనిపై ఈరోజు వీడియో చూసే ముందు ఈ వీడియో మరో 10 మందికి వెళ్ళాలి అంటే మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో అవసరం. అలాగే ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు తప్పకుండా వాటిని కూడా చూడండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఏపీలోని నగర నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మరోసారి వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి రోజాపై సంచలన ఆరోపణలు చేశారు. రోజా ఇంకా ఆమె కుటుంబ సభ్యులు బియ్యం, ఇసుక అక్రమ రవాణా, గంజాయి వ్యాపారాల్లో పాలు పంచుకున్నారని ఆరోపించారు. గంజాయి దందాలో ఆమె కుటుంబం ఇన్వాల్వ్ అయినట్లు రుజువైతే వారిని మెడబట్టుకుని లాక్కెళ్లి లోపల వేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. తాము ఎవరి బెదిరింపులకు భయపడేవారు కాదని గాలి భానుప్రకాష్ తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు. అయితే గతంలో కూడా వీరి ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచిన సంగతి తెలిసిందే. రోజా 2000 ఇస్తే ఏ పనైనా చేసేది అని, సైడ్ క్యారెక్టర్ కి ఎక్కువ, హీరోయిన్ కి తక్కువ అని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే నగర నియోజకవర్గంలో గాలి భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ సైతం సైలెంట్ అయ్యింది. ఏ ఒక్క నాయకుడు దీనిపై స్పందించలేదు. ఈ గంజాయి దందాలో రోజా అరెస్ట్ అయితే రోజాకి రాజకీయ భవిష్యత్తు ఉండదని భావిస్తున్నారు. ఇది వైసీపీ పార్టీకి కూడా చాలా మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే రోజా ఆడదాం ఆంధ్రాలో 100 కోట్లకు పైగా అవినీతి జరిగిందని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఏది ఏమైనా రోజా విషయంలో వైసీపీకి పెద్ద షాకే తగలనుంది. దీనిపై మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.